నగరంలోని 28వ డివిజన్ ఇన్ఛార్జ్ గాదపల్లి రాఘవ 4.5 సంవత్సరాల వైసీపీ పరిపాలనపై నిప్పులు తిరిగిన 28వ డివిజన్ ఇన్ఛార్జ్ గాదపల్లి రాఘవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి 4.5 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, దయచేసి వారిని స్వాగతించి పంపివేయాలని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారికి ఓట్లు వేసి కడప అసెంబ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డప్పగారి మదరెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించాలని 28వ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ గాదపల్లి రాఘవ కోరడం జరిగినది. కడప ప్రజలకందరికీ నమస్కారం. నేను 28వ డివిజన్ గాదపల్లి రాఘవ ఇన్ఛార్జ్. నేను ఈ దినము బ్రహ్మాండంగా ప్రచారం జరిగింది. ఆరిపూర్ అందరూ తెలియాలి, అందరూ వచ్చారు. ఆరిపూర్ అన్న కూడా మాతో కలిశాడు. వైభవంగా జరిగింది. జగన్ పని అయిపోయింది. ఏ వద్దు ప్రజావేదిక పడగొట్టాడో ఆ వద్ద ఆయన పని అయిపోయింది. వచ్చేది కడప రెడ్డమ్మ మాధవెక్కనే వచ్చేది. ఈమె తప్ప ఎవరు రారు. మంచి మెజార్టీతో వస్తుంది మా అక్క. మన అక్క మెజార్టీతో వస్తే మనం గెలిచినట్టే. ఆ అక్క గెలిస్తే మనం గెలిచినట్టే. ఏ పొద్దు వాడు అన్ని విధాల నాశనం చేస్తున్నాడు. కడపను నాశనం చేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. ఒక సైకో. ఈయన గురించి మనం మాట్లాడాలంటే చాలా ఉంటాయి. అన్నా క్యాంటీన్లు చేసినాడు, చాలా ద్రోహం చేసినాడు ప్రజలకందరికీ. మైనారిటీ చర్చ ఈ సైకో ఎటువంటి పరిస్థితుల్లో రాడు. 100కి 110 రాడు. వచ్చినా కూడా మనం బాగుపడము. ఒకవేళ వచ్చినాడంటే మనం బాగుపడము. మనం దేశం విడిచిపెట్టి పోవాలా. మన ప్రాపర్టీ అన్ని మన దగ్గర వడ్జాలంట, మన దగ్గర డూప్లికేట్ అంట. ఇది ఎక్కడైతే ఏమయ్యా? ఇది మా డూప్లికేట్, మా సొమ్ముకు మేము డూప్లికేట్ మీ దగ్గర పెట్టుకొని వడ్జాలు మీకు ఇవ్వాలా? ఇది ఎక్కడి న్యాయమయ్యా ఇది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయిపోయింది పని. మూటాముడి సర్దుకున్నాడు. గెలిచేది ఖచ్చితము. మా మాధవక్క కడప రెడ్డమ్మ ఎటువంటి పరిస్థితుల్లో మంచి మెజార్టీతో గెలిపిస్తామని కడప ప్రజలందరూ నమస్కారం చేస్తున్నారు. మీరంతా సగలు